సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. సార్ సతీష్ గారితో మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే సార్, నేను తెనాలి నుంచి మాట్లాడుతా ఉన్నాను. శ్రీనివాస్ సార్ నా పేరు. మా బాబుకి బీటెక్ సైబర్ సెక్యూరిటీ 3rd year కంప్లీట్ అయింది సార్. తను ఇప్పుడు నెక్స్ట్ జాబ్ చేస్తే తనకి MBA చేయాలను సార్. తనకి వెంటనే జాబ్ చేస్తే బెస్ట్, తన ఎక్స్పీరియన్స్ MBA చేస్తే బెస్ట్ అని. ఎక్కడ చదువుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ జాబ్ వచ్చిందండి? తను బీటెక్ 3rd year అయిపోయింది సార్. తను ఇప్పుడు ఎక్కడండి? తెనాలి VVITలో చదువుతా ఉన్నాను, నంబూరు VVIT. ఓకే, ఏ బ్రాంచ్? జీపీఏ ఎంత వచ్చిందండి? బీటెక్ సైబర్ సెక్యూరిటీ సార్, 7.75 GPA సార్ తనకి. ఓకే, అంటే ఎంబీఏకి అదే హయ్యర్ స్టడీస్కి MBAకి వెళ్ళడం అనేది, MBA అనేది అంత వర్త్ డిగ్రీ కాదండి. రాను రాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లోనంటే MBA అనేది అవుట్డేటెడ్ డిగ్రీ అండి. ఓన్లీ ప్రీమియర్ కాలేజెస్లో కొన్ని IIMస్లో కానీ ఏదైనా బాగా ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివితే కొంత అవకాశం ఉంటుంది, నెట్వర్కింగ్ లేకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ అవి వస్తాయి కాబట్టి వెళ్తారు. కానీ రాను రాను MBA డిగ్రీలకి ఆల్మోస్ట్ మీకు డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ అంతా టెక్నాలజీ రీప్లేస్ చేసేస్తుంది కదండి. ఇప్పుడు జైల్లో కూడా మీకు ఇప్పుడున్న చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రెస్ వేసుకున్నారనుకోండి, మీరు ఇది దొంగోడు డ్రెస్, ఇది SI డ్రెస్, ఇది పోలీసు డ్రెస్, ఇది లేదా ఇంకోటిది మీ మూమెంట్ బట్టి అదే అనాలిసిస్ చేసుకుని సీసీ కెమెరా ఎనాలిటిక్స్ అండి ప్రతి దాంట్లో కూడా. అంటే విజన్ ఎనాలిటిక్స్ అని, లేకపోతే బిహేవియర్ ఎనాలిటిక్స్ అని, యాటిట్యూడ్ సంబంధించి, అంటే మన ఇద్దరం ఆడుకుంటే యాటిట్యూడ్ని కూడా చెప్పగలుగుతుందండి. అంటే ఎంత టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నామంటే మన ఊహకి అందట్లేదండి. చాలామందికి చెప్తున్నాం, వీళ్ళకి అర్థం కావట్లేదు. జనాలకి పేరెంట్స్కి అందరూ అయోమయం కింద ఉంటారండి. వీళ్ళు ఊహించడానికి ఒక లిమిట్ ఉంటుంది మనిషి ఊహకు కదా. ఆ ఊహకు మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ముందు ఉన్నాం ఇంకా మనం. ఇప్పుడు మీకు ఒక లిమిటేషన్ ఉంటుందండి, ఒక ఇమాజినరీ పవర్ ఉంటుంది మీకు. ఇది మన ప్రపంచం ఎలా మూవ్ అవుతున్నాం అనుకుంటారు కదా మీరు. యాక్చువల్గా మీరు ఎంత ఊహించుకున్నప్పటికీ కూడా దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అనే విషయం మీకు తెలియకపోవడం వల్ల మీకు యాక్సెప్టెన్స్ రావట్లేదు. అది